నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేతల వెల్లడి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రావణ బ్రహ్మ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనం ఇచ్చిన లంబోదరుడు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటుగారి భాస్కర్, చిత్తూరు నగర అధ్యక్షులు టిక్కీ రాయల్ తెలిపారు. గురువారం గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే రాహుల్ గాంధీ నాలుగును కోసి తెచ్చిన వారికి 11 లక్షలు పారితోషికం ఇస్తానని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అవుతుందన్నారు. దీని వెనకాల బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వెంటనే షిండే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాహుల్ గాంధీ గారిని నాలుక కోసిన వారికి పారితోషికం 11 లక్షలని ప్రకటించినటువంటి శివసేన ఎమ్మెల్యే షిండే వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. శివసేన పార్టీనే కాదు. ఈ భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రాజ్యాంగాన్ని తిరగరాయాలనేటువంటి ధోరణితోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారితో అంటగాగేటువంటి మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి వీరు కూడా ముఖ్యంగా వారి విధి విధానాలను వ్యతిరేకించాలి. అంటే మీరు అలయన్స్లో ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే మీరు ప్రశ్నించలేరా? ఇదేనా మీరు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా? ప్రజాస్వామ్యం కూని అవుతూ ఉంటే మీరు పొత్తుల ప్రభుత్వంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అలయన్స్ పార్టీలకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కానీ ఇదే ధోరణి బీజేపీ కొనసాగిస్తూ ఉంటే ప్రశ్నించలేకపోతే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మిమ్మల్ని చీత్కరించి మిమ్మల్ని కూడా ఇంటికి పంపి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయనేసి గుర్తు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే రాహుల్ గాంధీ గారు ప్రేమపూర్వకమైనటువంటి భారతదేశానికే ప్రియమైనటువంటి నాయకుడు. పేద ప్రజలు ఆయన్ని కోరుకునేవాళ్ళు. ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఇప్పుడున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ధనికులను అత్యంత ధనికులను చేసే దాంట్లో తలమునకలైంది. తద్వారా వారి నుంచి మళ్ళీ ఈ పార్టీని కాపాడుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, బడా పారిశ్రామికవేత్తలను. ఈ విధంగా మన పేద ప్రజలను పట్టించుకునే పాపాన పోలేదు. పైగా వారు ఏం చేసినా చెల్లాలనే విధంగా ఇప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణ చేయాలా, ప్రజాస్వామ్యాన్ని మార్పు తీసుకొని రావాలనే దీంట్లో బీజేపీ ప్రభుత్వం కలలు కంటా ఉంది. ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు రోడ్లపైకి వస్తే
మీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక ప్రత్యేక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రావణ బ్రహ్మ వాహనంపై అధిరోహించి భక్తులను ఆశీర్వదించారు. రావణ బ్రహ్మ వాహన ఉభయదారులుగా మారేడుపల్లి, సంతపల్లి, ద్వారకాపురం తదితర గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రావణ బ్రహ్మ వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి ఉత్సవ మూర్తులను రావణ బ్రహ్మ వాహనంపై అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ వాహనాన్ని తిలకించేందుకు కాణిపాకం పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్ఐ ధరణీధర్ బందోబస్తు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శివమూర్తి విగణనాథ శివుని కుమారుడవు గణనాథ చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ నరసింహప్రసాద్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కమిషనర్ మిట్టూరు మస్టర్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్టర్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు తనిఖీ చేశారు. వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులు, మేస్త్రీలు, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు నిర్దేశించిన సమయం క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని, పనుల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక మార్పు కనిపించాలని, కంటికి కనిపించేలా పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక కార్యాలయంలో ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడ అపరిశుభ్ర పరిసరాలు కనిపించరాదని, ప్రధానంగా డంపర్ బిన్లు సకాలంలో క్లియర్ చేసి శుభ్రంగా ఉంచాలన్నారు. కొన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తోందని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన పుష్కాట్లు, డబ్బాలు, డంపర్ బిన్లు, ఇతర అవసరమైన పరికరాలు ఎన్ని అవసరమో వార్డు వారీగా నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో MHO అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన రోడ్డు నియమ నిబంధనలు వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేయాలని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు అన్నారు. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి, శర్మన్ పాఠశాల, భాస్కర హోటల్ సర్కిల్ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు రాంగ్ రూట్లు, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. రాంగ్ రూట్ లో వెళ్లడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు పోలీసులు సూచించే నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చేపట్టాలని కోరారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే భారీ జరిమానా చర్యలు తప్పదన్నారు. కాబట్టి మనకు చిన్న మిస్టేక్ మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది, కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది. దయచేసి రోడ్డు నిబంధనలను తెలుసుకోవాలి. ఒక రోడ్డు నుంచి సైడ్ అవుతున్నప్పుడు మారాలి. అంటే ఉదాహరణకి అక్కడ ఒక డివైడర్ ఉంది, ఆ డివైడర్ అటువైపు నుంచి వస్తూ ఇటువైపు రావాలి. ఈ వాహనం దాంట్లో ఇటు పోకుండా ఇటు పోవడము ఇలా జరుగుతూ ఉంది. దీనికోసం మేము ప్రతి కార్నరు, ప్రతి అవగాహన కల్పిస్తాము. ప్రతి ఒక్కరూ వీటిని తెలుసుకొని సహృదయంతో పాటించి మన చిత్తూరు పట్టణాన్ని ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, రోడ్డు నియమ నిబంధనలు పాటించే ప్రమాదాలను నివారించడంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లోక నాయకుడని కీర్తించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షుడు మిత్రుడు దాము గారు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ నాయకుడు, ఈ దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దలందరి యొక్క సమక్షంలో చాలామంది యువత ఈరోజు రక్తదాన శిబిరానికి తరలి రావడం, ప్రధానమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకము, అభిమానం, విశ్వాసంతో వారు 10 కాలాల పాటు జీవించాలి, వారి యొక్క సర్వీస్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి రాబో తరాలకు కూడా నిలవాలి అన్నటువంటి ఆలోచనతో యువమోర్చా పెద్ద ఎత్తున కార్యక్రమాలు యోజన చేసింది. దానిలో భాగంగానే మేమందరం కూడా రావడం జరిగింది. సో ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని చక్కగా యోజన చేసినటువంటి మిత్రులు దాము గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, యువత అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున అభినందనలు. ధన్యవాదాలు.
చిత్తూరు జిల్లాలో వ్యవసాయ అనుబంధ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుండి జిల్లా కలెక్టర్లతో స్వర్ణ ఆంధ్ర అట్ 2047కు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో వ్యవసాయ అనుబంధ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వివరించారు. అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర అట్ 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకోసం ఈ నెల 23 సోమవారం నుండి మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించేలా చర్యలు చేపట్టి ఈ నెల 30వ తేదీలోపు నివేదికను అందజేయాలన్నారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి నివేదికను అక్టోబర్ 15వ తేదీలోపు సిద్ధం చేయాలన్నారు. స్వర్ణ ఆంధ్ర అట్ 2047 విజన్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ R&B SE చంద్రశేఖర్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, జెడ్పీ CEO గ్లోరియా, CPO సాంబశివారెడ్డి, హౌసింగ్ DRDA మెఫ్మా పీడీలు పద్మనాభం, తులసి, రాధమ్మ, వ్యవసాయ పశుసంవర్ధక శాఖల జిల్లా అధికారులు మురళీకృష్ణ, డాక్టర్ ప్రభాకర్, DEO దేవరాజు, DPO లక్ష్మి, BC సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రబ్బానీ భాష, రాజ్యలక్ష్మి, BC కార్పొరేషన్ ED శ్రీదేవి, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్సీ PV నరసింహారావు, తెలంగాణ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.